ఓం నమ శివాయ. నిన్న మనం సోమస్కందమూర్తి యొక్క దర్శనం చేసుకుంటే చాలా మంచిదని తెలుసుకుంటూ, అసలు శివలింగారాధన ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి ఇవాళ తెలుసుకుందామని అనుకున్నాం కదండి. శివలింగారాధన ఎలా చేయాలి అని తెలిసి లింగారాధన చేయగలిగితే, ఆ చేసినటువంటి వాడి అంతటి అదృష్టవంతుడు సృష్టిలో ఇంక ఉండనే ఉండడు. అభిషేకాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి వీల్లేదు. అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. అంతేగాని పంచపాత్రతో నీళ్లు తీసుకుని ఉద్ధరణతో పోయడం కాదు. ఉద్ధరణ అంటే ఎంత ఉంటుందండి? ఒక చిన్న స్పూన్లాగా ఉంటుంది. అందులో ఎన్ని నీళ్లు పడతాయి? 4, 5 చుక్కలు పడతాయి. ఒక్కొక్క చుక్క పోయకూడదు. అభిషేకం అంటే ఏంటండి? స్నానం. మనం చెంచాతో నీళ్లు తీసుకుని ఒంటి మీద పోసుకోగలమా? స్నానం చేసేటప్పుడు డైరెక్ట్గా షవర్ కిందనే ఉంటాం. లేదంటే పెద్ద మగ్గు తీసుకుని మగ్గుతోటి బకెట్లోంచి తీసుకుని పోసుకుంటాం. అలాంటిది మనమే మనుషులం అంతలా పోసుకుంటున్నప్పుడు భగవంతుడికి చెంచాతోటి పోయడం ఏమిటండి? అది కూడాను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సన్నటి ధార పైనుంచి పోసేస్తూ ఉంటారు. ఏమిటో మన నెత్తి మీద నుంచి పైనుంచి అలా ధారగా పోసేస్తే తల ఎంత నొప్పెట్టేస్తుంది. అలాగే భగవంతుడు ఉన్నాడనే కదా మనం ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి అభిషేకం చేయడం కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి. శివలింగంపై సన్నటి ధార పోస్తూ అభిషేకం చేయాలి. అందుకనే దగ్గరగా పెట్టాలి. అలాగని ఆ పాత్ర అభిషేకం చేసేటటువంటి వస్తువు ఉన్నటువంటి పాత్ర మళ్ళీ శివలింగానికి తగలకుండా చూసుకోవాలి. అభిషేక జలాలని తొక్కడం అంతటి మహాపాపం ఇంకోటి ఉండదు. కాబట్టి అంత జాగ్రత్తగా కూర్చుని అభిషేకం చేయాలి. అభిషేక ప్రారంభం నుంచి చివరి వరకు ఈ పదార్థాలన్నీ అనువాకానికి తగ్గట్టుగా వెళ్ళాలి. దానికి ఒక వరుస క్రమం ఉంటుందండి. ఈ వరుస క్రమ ప్రకారం చేయాలి తప్పితే మన ఇష్టం వచ్చేసినట్టు చేసేస్తే మనకి రావాల్సిన ఫలితం రాదు. శివాభిషేకం ఎప్పుడు గురుముఖత చేయడం చాలా మంచిది. శివలింగ విషయంలో మనంతట మనం అభిషేకం చేసుకోవాలనే ఉద్దేశం అసలు పెట్టుకోనే కూడదు. అందుకే ఇళ్లల్లో శివలింగాలు ఉంచుకోకూడదు అంటూ ఉంటారు. చిన్నదవనండి పెద్దదవనండి ఇంట్లో ఉంచుకోకూడదు. గుళ్ళోకి వెళ్ళినప్పుడే చేసుకోవడం. ఎందుకంటే అభిషేక క్రమం పద్ధతి మనకి పూర్తిగా తెలియదు కదండి. చూడండి చాలామంది గుళ్ళలోనూ ఈ మెంబర్స్ ఉంటూ ఉంటారు. ప్రెసిడెంట్ అనో సెక్రటరీ అనో ఎవరో ఉంటూ ఉంటారు గుళ్ళలో. వాళ్ళకి ఈ అర్చకులు చెప్పలేరు. చెప్పకుండా ఉంటే పాపమా అంటే, ఒకవేళ చెబితే వాడికి కోపం వస్తే ఆ మనిషికి ఉద్యోగం నుంచి తీసేస్తాడేమో, ఇది కాకపోతే ఇంకో గుడి వెతుక్కోవాలంటే కష్టం అనుకుంటారు. కాబట్టి ఫ్యాంట్ వేసేసుకుని ఓ బెల్ట్ పెట్టుకుని అభిషేకాలు చేసేస్తూ ఉంటారు. హోమాల దగ్గర వేసేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేశారనుకోండి, అది చూసి చెప్పకుండా ఉండేవాళ్ళకి పాపమే, చేసేవాళ్ళకి పాపమే. అసలు ప్యాంటు షర్టు వేసుకుని గర్భాలయంలోకి ప్రవేశించే అర్హత ఎవ్వరికీ లేదండి. శివాభిషేకం నమ్మక చమకాలతో వెడుతుంది. లింగార్చన చేయడానికి కొన్ని తెలిసి ఉండాలి. సాకారార్చన చేయడానికి అన్ని నియమాలు ఉండవు, కానీ లింగార్చనకి మాత్రం అన్ని నియమాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మనకి ఈ శివపురాణంలో శివరాత్రి మహత్యం అని ఒక చిన్న కథ ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది, కానీ చిన్నది ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం. పూర్వం గురుద్రుహుడు అనే వేటగాడు ఉండేవాడు. అతడికి నీతి నియమం అంటూ ఏమీ తెలియదు. వేటగాడు కదండి. అప్పుడప్పుడు దారి దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాడు. కర్కశమైన మనప్రవృత్తి కలిగినవాడు, అంటే చాలా దుర్మార్గుడు. ఇతని భార్య అంతకన్నా కర్కశమైన మనప్రవృత్తి కలది. తల్లిదండ్రులు అటువంటి వారే. ఒక రోజున భార్య పిలిచి, పిల్లలు ఆకలితో ఉన్నారు, వెళ్ళి తినడానికి మాంసం తీసుకునిరా అని చెప్పింది. ఆ రోజు మహాశివరాత్రి. అతనికి ఆ రోజు మహాపర్వదినం అని తెలియదు. ధనుర్బాణాలను పట్టుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తాబేటికాయలో మంచినీళ్లు పోసుకుని దానిని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు తిరిగాడు. కానీ వాడి దురదృష్టం ఏమిటో ఆ రోజు ఒక్క మృగం కూడా కనబడలేదు. ఆఖరికి ఒక చోట పెద్ద సరోవరం ఒకటి కనబడింది. సరోవరం అంటే తెలుసు కదండి. ఆ సరోవరం దగ్గరికి మృగాలు నీళ్లు తాగడానికి వస్తాయి. కాబట్టి ఆ వేటగాడు అనుకున్నాడు, నేను ఇప్పుడు చెట్టెక్కి నక్కి కూర్చుంటాను. నీళ్లు తాగడానికి ఏదైనా మృగం వస్తే దానిని నా బాణం ఎక్కుపెట్టి చంపేస్తాను. ఇప్పుడు నాకు పరిగెత్తి వేటాడే ఓపిక లేదు అని ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. భగవంతుడు భక్తుల్ని ఎలాగ తన దగ్గరికి తెచ్చుకుంటాడు అనేది చూడండి.
అది ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదండి, ఆ చెట్టు అతని అదృష్టవశాత్తు మారేడు చెట్టు. ఆ మారేడు చెట్టు కింద కాలాంతరం నందు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతిష్ఠ చేసి ఆరాధన చేసిన శివలింగం ఒకటి ఉంది. ఇప్పుడు ఇతను ఆ చెట్టు మీద కూర్చున్నాడు. సాయంకాలం అయిపోయింది. మృగాలు రాలేదు. చీకటి పడింది. మొదటిజాము జరుగుతోంది. ఆ సమయంలో ఒక ఆడజింక నీటిని తాగడం కోసమని అక్కడికి వచ్చింది. జన్మాంతర సంస్కారం వలన దానికి కొన్ని అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎవరికి? జింకకి. ఆ జింక నీటిని తాగుతుండగా వేటగాడు బాణం విడిచిపెట్టిపోయాడు. జింక దానిని గమనించింది. అప్పుడు పరిగెత్తినా కూడా తనని చంపేస్తాడని భావించి అప్పుడు అది మనుష్య భాషలో మాట్లాడింది. నీవు నన్ను చంపవద్దు. నా మనస్సునందు నా బిడ్డలు మెదులుతున్నారు. నేను సత్యాన్ని తప్పేదాన్ని కాదు. నాకొక్క అవకాశం ఇవ్వు. నాకొక చెల్లెలుంది. నేను ఇంటికి వెళ్ళి నా చెల్లెలను వివాహం చేసుకోమని నా భర్తకు చెప్పి, నా బిడ్డలకు ఇక నుంచి తల్లిని వాళ్ళ పినిలో చూసుకోమని చెప్పి, నా బిడ్డలను ప్రేమతో చూసుకోమని నా చెల్లికి చెప్పి, నేను తిరిగి వచ్చి నీకు ఆహారం అయిపోతాను. శరీరాన్ని ఆహారంగా సమర్పించడం కన్నా గొప్ప విషయం లేదు. కాబట్టి నేను వస్తాను. నన్ను నమ్ము. నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పింది. ఏ దృష్టిలో ఉన్నాడో సరే వెళ్ళమన్నాడు. ఈ మృగం వెళ్ళిపోయింది. తను మొదటిసారి ధనస్సు ఎక్కిపెట్టినప్పుడు కదిలాడు. ఈ కదులుతున్నప్పుడు తన చేతులు ఒరిపిడికి ఒక మారేడు దళం కింద ఉన్న శివలింగం మీద పడింది. నడుముకు కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లోంచి దాచి ఉంచుకున్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. అంటే అభిషేకం అయిపోయింది, పూజ అయిపోయింది తెలియకుండా కదండి. ఈ వేటగాడు ఏమీ తెలియనివాడు. పొద్దున్నుంచి ఉపవాసం ఉన్నాడు. మారేడు చెట్టు మీద కూర్చుని ఉన్నాడు. ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడు దళాలతో అర్చన చేసిన ఫలితం ఈశ్వరుడు వాడి ఖాతాలో వేసేశాడు. ఇప్పుడు ఈ జింక తన ఇంటికి వెళ్ళింది. ఈలోగా ఏ చెల్లెలికి చెబుదామని అక్క జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది మంచినీళ్ళు తాగడానికి వచ్చింది. ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది. అప్పుడు రెండో జాము అయింది. చెట్టు మీద కూర్చున్న వేటగాడు మళ్ళీ బాణం ఎక్కుపెట్టాడు. మళ్ళీ కదిలాడు. ఇంకొక 2-3 దళాలు కింద పడ్డాయి. వేటగాడు కదలడం వలన ఇంకొకసారి తాబేటికాయకు తగిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. ఈశ్వరుడు రెండవ జామునందు కూడా అభిషేక ఫలితాన్ని, మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని ఈ వేటగాడి ఖాతాలో వేసేశాడు. ఇప్పుడు ఈ జింక కూడా అయ్యయ్యో నన్ను చంపకు, మా అక్క బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలంటే నాకెంతో ప్రీతి, నా అక్కాబావలు నాకు సంబంధాలు చూస్తున్నారు, ఆ బిడ్డలు నన్ను పిన్నమ్మ అని ఎంతో ప్రేమిస్తారు. నేను ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆ పిల్లల దగ్గర అనుమతి తీసుకుని నేను చెప్పకుండా ఎటు వెళ్ళిపోయానోనని నా అక్కాబావలు ఆక్రోశించకుండా వాళ్లకు చెప్పేసి వచ్చి నీకు ఆహారం అయిపోతాను. నన్ను నమ్ము, నేను సత్యపథం తప్పను అంది. ఇతను తెల్లబోయాడు. ఏంటి జింకలు వరుసగా ఇలా మాట్లాడుతున్నాయి అనుకుని ఏమైతే అయిందని సరే వెళ్ళు అన్నాడు. ఎలాగూ చీకటి పడిపోయింది. ఇప్పుడు ఈ మృగం దొరికినా నేను దీనిని పట్టుకుని చీకట్లో ఇంటికి వెళ్ళలేను. ఈ మృగాన్ని తీసుకువెడుతుంటే ఏ పులైనా రావచ్చు. నేను ఎలాగూ ఈ వేళ రాత్రి ఈ చెట్టు మీదే కూర్చోవాలి. జింక ఏం చేస్తుందో చూద్దాం అనుకుని కూర్చున్నాడు. ఈ చెల్లి జింక వెళ్లే లోపల మంచినీళ్లు తాగడానికి బావ జింక వచ్చింది. ఇప్పుడు 3వ జాము అయింది. 3వ జాములో వేటగాడు మళ్ళీ ఈ జింకను చూసి ధనస్సు ఎక్కుపెట్టి మళ్ళీ కదిలాడు. మళ్ళీ 4 మారేడు దళాలు పడ్డాయి. పరగడుపున ఏమీ తినలేదు కాబట్టి కొంచెం మంచినీళ్ళు తాగుదామని తాబేటికాయని తీసుకున్నాడు. ఇప్పుడు తాబేటికాయ మళ్ళీ కదిలి దానిలోంచి మళ్ళీ శివలింగం మీద నీళ్లు పడ్డాయి. 3 జాముల యందు అభిషేకం బిల్వార్చన చేసినటువంటి ఫలితాన్ని శంకరుడు అతని ఖాతాలో వేసేశాడు. ఇది శంకరుడు అనుగ్రహం అంటే. ఇప్పటికింకా భార్యను మరదలని మగజింక కలుసుకోలేదు. తన వైపు బాణం వేయిపోతున్న వాడిని చూసి అయ్యయ్యో నాకు ఒక భార్య, బిడ్డలు, ఒక మరదలు ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా ప్రేమిస్తూ ఉంటారు. నేను కనపడకపోతే వాళ్ళు బెంక పెట్టుకు తిరుగుతారు. వాళ్ళతో ఒక మాట చెప్పి వచ్చేస్తాను. నీకు ఆహారం అయిపోతాను. నేను సత్యం తప్పను అని చెప్పింది. ఇప్పుడు వేటగాడు మళ్ళీ సరే అయితే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిరా అని చెప్పాడు. ఈ 3 జింకలు పిల్లల దగ్గర కలుసుకున్నాయి. మొట్టమొదటి తల్లి జింక నేను ఇలా ఆహారమైపోతున్నాను, వెళ్ళిపోతున్నానని చెప్పింది. అప్పుడు భర్త జింక నేను అదే మాట చెప్పాను. తల్లి లేకపోతే పిల్లలను తండ్రి పెంచలేడు. అందుకని నువ్వుండు, నేను ఆహారంగా వెళ్ళిపోతానంది. బిడ్డలను పోషించగలనేమో కానీ భర్త లేకుండా వైధవ్యంతో నేను బతకలేను. కాబట్టి మీరే ఉండండి, నేను వెళ్ళిపోతాను అని భార్య జింకంది. పార్వతీ పరమేశ్వరులు లాంటి వారు మీరు వెళ్ళిపోవడం ఎందుకు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు. మీ పిల్లల్నే ప్రేమగా చూశాను. ఇప్పుడు మీరు వెళ్ళొద్దు, నేను ఎడతాను అని మరదల జింకంది. పిన్నమ్మ వెళ్ళిపోతే మేము ఉండలేం అని పిల్లలు ఏడ్చారు. వీళ్ళు ఇలా నేవెడతానంటే నేవెడతాననే లోపల సూర్యోదయం అయిపోతుంది. మాట తప్పకూడదని మొట్టమొదట ఆడజింక పరిగెత్తింది. నేను మాటిచ్చాను అని దాని వెనకాతల మగజింక పరిగెత్తింది. నేను కూడా మాటిచ్చాను అని మరదల జింక పరిగెత్తింది. ఈ ముగ్గురు వెళ్ళిపోతున్నారని పిల్ల జింకలు పరిగెత్తాయి.
అన్నీ పరిగెత్తుకు వెళ్ళి వేటగాడికి ముందు నిలబడి మేము అడిగిన పని అయిపోయింది, వచ్చేసాం అన్నాయి. పిల్ల జింకలు మేము మా అమ్మని నాన్నని విడిచిపెట్టి ఉండలేం, కాబట్టి నీవు ఒక పుణ్యం చేయి, వాడితో పాటు మా మీద కూడా బాణాలు వేసేయి, అందరం చచ్చిపోతాం, అందరినీ తీసుకువెళ్ళి తోలు వలిచేసుకుని మాంసాన్ని తినేసేయి, అంతేగాని ఒకరిని కొట్టి ఒకరిని వదలొద్దు. వాళ్ళు ముగ్గురు మాట ఇచ్చారు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఆహారంగా తీసుకో అని ఎదురుగుండా నిలబడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసి వారి మాటలు విని వేటగాడు బుటబుట కన్నీరు కార్చి, ఇన్నాళ్ళు మృగాలను చంపాను, ఇంత ప్రేమ ఇంత ఆప్యాయతో వాటికి కూడా ఉంటాయని నాకు తెలియలేదు, నేను ఎంతో పాపాత్ముడని అనుకుని గబగబా మారేడు చెట్టు దిగి వచ్చి ఎంతో పశ్చాత్తాపంతో నేను ఎన్నో మృగాలను చంపాను, నా పాపం ఎవరు తీరుస్తారు అని ఏడ్చాడు. అప్పుడు అక్కడి శివలింగంలోంచి పరమేశ్వరుడు ఆవిర్భవించాడు. 3 జాముల యందు నీకు తెలియకుండా చేసిన అభిషేకానికి నీ పాపాలు కడిగేశాను, ఇది మహాశివరాత్రి, ఇది నీకు తెలియదు, తెలియకుండా చేసిన నీ పూజను నేను తీసుకున్నాను, కాబట్టి నిన్ను నేను నా వాడిగా స్వీకరిస్తున్నాను అని ఈశ్వరుడు స్వీకరించేశాడు. అజ్ఞానం చేత ఏమీ తెలియకుండా చేసిన ఆ పూజను శంకరుడు స్వీకరించాడు అంటే మనం చక్కగా అన్నీ తెలుసుకుని ఉన్నంతలో పూజ చేస్తే, అది ఒక లక్షణంగా పెట్టుకుని పూజ చేస్తే మహానుభావుడైనటువంటి శంకరుడు మనల్ని ఇంకెంత కరుణిస్తాడండి. కాబట్టి ఎవరో చూసేస్తారు, ఎంతో గొప్పగా చెయ్యాలి, నలుగురిని పిలిచేసుకుని ఆర్భాటంగా చేసేయాలి అనుకుని కాకుండా ఇంట్లో ఒక్కళ్ళమే కూర్చున్నా మనసులో శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ కూర్చున్నా కూడా ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ శివరాత్రి నాడు మహానుభావుడైన శంకరుడు ఆ జింకలను అనుగ్రహించాడు, ఈ బోయవాడిని అనుగ్రహించాడు. అసలు దేశము కాలం అలా కలవడం చాలా కష్టం కదండి. అందుకనే జన్మానికి ఒక్క శివరాత్రి అని శాస్త్రం పిలిచింది. ఆ రోజు వేకవజామున చక్కగా తలస్నానం చేసి వచ్చి కూర్చుని సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుని ప్రార్థిస్తూ నామం చెబుతూ ఈశ్వర సాకారమూర్తులకు తెల్ల బియ్యం అక్షింతలు ఒక్కొక్క గింజ వేస్తూ రుద్రాధ్యాయంతో పూజ చేసి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మన పిల్లలు తీసుకుంటే పరమాత్మ మనల్ని ఎంతగానో కృప చేస్తాడు. శివరాత్రి చాలా గొప్ప రోజండి. ఆ రోజు అర్ధరాత్రి చీకటి బాగా దట్టంగా ఉన్న వేళ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అజ్ఞానం బాగా ఉన్నప్పుడే కదండి జ్ఞానం కావాల్సిన మనకి అవసరం అవుతుంది. ఎప్పుడు చీకటి బాగా ఉందో అప్పుడు దీపం అవసరం బాగా కనబడుతుంది. బాగా చీకటిగా ఉండి అర్ధరాత్రి అంటే అజ్ఞానం హద్దులు లేకుండా పెరిగిపోయి ఆత్మకి అనాత్మకి భేదం తెలియక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పరమాత్మ పరమేశ్వరుడై జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి మనకి ఆయన చేరవలసిన మార్గాన్ని ఇహమనందు, మనకు కోరికలు తీరవలసిన మార్గాన్ని ఏకకాలం నందు ఉపదేశం చేశాడు. అందుకే ఝాయత్ ఈప్సిత సిద్ధయే అన్నారు. ఈ జ్యోతిర్లింగాన్ని ధ్యానం చేసినంత మాత్రం చేత కోరికలు తీరుతాయి. అటువంటి జ్యోతిర్లింగాన్ని రాత్రి 12 గంటలకి మనం దర్శనం చేయవలసి ఉంటుంది. ఈ జ్యోతి రూపదర్శనం ధ్యానమనందు మహాశివరాత్రి నాడు చెయ్యాలి. ప్రకటంగా కార్తీక పౌర్ణాడు కార్తీక దీపం అని, తిరువణ్ణామలైలో అయితే కొండ మీద ఏకంగా దీపోత్సవం అని చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. తిరువణ్ణామలై అంటే అరుణాచలంలో. కాబట్టి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు, కేవలం దీపోత్సవం నాడు ఒక దీపాన్ని చూడడం కానీ, శివరాత్రి రోజున అర్ధరాత్రి ధ్యానం చేయలేని వారు అంటే జ్యోతిర్లింగం ప్రాశస్త్యాన్ని గురించి ధ్యానం చేయలేకపోతే త్రయంబకుడైనా పర్వాలేదు, దామోదరుడైనా పర్వాలేదు, వాళ్ళలో ఒకళ్ళని ఆ జ్యోతి శిఖలోనికి ఆవాహన చేసి, అంటే ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడని భావన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు నమస్కారం చేయాలి. ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో, ఎంతమందికి ఆ దీపం వెలుతురు తగులుతుందో వాళ్ళందరూ పాప విముక్తులవుతారు. మనకి మన ఋషులు లోకం ప్రయోజనాన్ని కోరుకోమని చెప్తూ ఉంటారు. మనం మన కోసం బతకమని ఋషులు ఎవరూ చెప్పలేదు. అందుకే రుద్రాధ్యాయంలో అభిషేకం చేస్తే ద్విపదే చతుష్పదే 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి జ్యోతి దర్శనం అయినప్పుడు అందరూ ఆ జ్యోతి వంక చూస్తూ ఆ వెలుతురుని దర్శనం చేయాలి. ఎక్కడ ఉన్నా ఆ సమయానికి ఆవిర్భవించిన జ్యోతిని జ్యోతిర్లింగ స్వరూపంగా భావించి ముక్తకంఠంతో ఒక మాట చెప్పాలి అని ఋషి ప్రోక్తం. చూడండి, కార్తీక పౌర్ణమి కూడా అయినా సరే మనం ఇదే పద్ధతిలో చేస్తాం. 365 ఒత్తులు వెలిగించాక కార్తీక పౌర్ణమి నాడు ఏమంటామండి? కీటాహ పతంగాహ మసకాచ్చ వృక్షాహ జలే స్థలయే నివసంతి జీవాహ దృష్టప్రదీపం నచజన్మ బాజినః భవంతిత్వం స్వపచాహి విప్రాహ అంటాం.
ఎవరు ఈ దీపాన్ని చూస్తున్నారో, ఈ దీపం కాంతి ఎంత దూరం పడుతుందో, ఆ కాంతిలో ఉన్న జీవులు ఏవైనా కావచ్చు. అవి పురుగులు కావచ్చు, రెక్కలతో ఎగిరే పక్షులు కానీ, ఈగలు కానీ, దోమలు కానీ, వెలుతురు పడిన చెట్లు, అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి నీటిలోని జీవులు, భూమి మీద గల జీవులు, ఇవన్నీ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందుతాయి. ఈ వెలుతురు ఎంత దూరం పడుతుందో, ఆ జ్యోతిని చూసి మనం చెప్పిన శ్లోకధ్వని ఎంత దూరం వెడుతుందో, ఆయా ప్రాంతములంతటా ఉన్నటువంటి జీవులు ముక్తిని పొందుతాయి. అదే సాక్షాత్తు పరమేశ్వరుడు త్రయంబకుడు, త్రిపురాంతకుడు, మహాదేవుడు అన్న భావనని చేస్తూ చూడాలి. అలా చూడడం చాలా తేలిక. అందుకనే మనం ఏదైనా ఒక చూడండి చాలామంది కార్తీక పౌర్ణమి నాడు ద్వాదశి దీపాలు పెట్టుకునేటప్పుడు పూజ సర్వసాధారణంగా బయటకొచ్చి చేస్తాం తులసి మొక్క దగ్గర కదండి. పౌర్ణమి కూడా చంద్రుని చూసుకుంటూ దీపాలు వెలిగిస్తాం. అటువంటప్పుడు చాలామంది కూడాను బయట చేసుకుంటున్నాము, అందరూ వింటే ఏమవుతుందో అని మనసులో గుయ్యులాడుకుంటూ అష్టోత్తరం చదివేసుకుని, శ్లోకాలు చదివేసుకుని చెప్పుకుంటారు. అలా కాదు. ఆ అష్టోత్తరమైనా ఏదైనా స్పష్టంగా మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏముందండి? భగవంతుడికి పూజ చేసుకుంటున్నాం కానీ తప్పు పని ఏం చేయట్లేదు కదా. కాబట్టి స్పష్టంగా చదువుకోవచ్చు. ఎవరు చూసినా ఎవరు ఏమైనా అనుకున్నా పర్వాలేదని. ఎందుకంటే ఈ చప్పుడు విన్నందుకు, ఈ అష్టోత్తరం వినబడినంత దూరం కూడా ఆ జీవరాశులన్నిటికీ కూడా ముక్తి లభిస్తుంది అన్నప్పుడు మనం తప్పు చేస్తున్నామా? ఇంకో అన్ని జీవరాశులకి ముక్తి కలిగేటటువంటి మోక్షాన్ని మనం కూడా అందులో ఒక పాత్ర వహిస్తున్నాం. కాబట్టి అది తప్పు లేదు. అందుకనే ఈ కీటాపతంగా అనే శ్లోకాన్ని మనం ఎంత గట్టిగా చదివితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా అంత మోక్షాన్ని పొందుతాయి. అర్ధరాత్రి వేళ ఒక జ్యోతిని కంటిని ఆకర్షిస్తూ ఉంటుంది. తొందరగా మనస్సు నిలబడుతుంది. కాబట్టి ఎవరైతే ఆ జ్యోతి స్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని చెబుతున్నారో వాళ్ళకి ఇంక జన్మ అనేది లేదు. అంటే మోక్షాన్ని పొంది శివ సాన్నిధ్యానికి వెళ్ళిపోతారు. అంటే ఆ భక్తితో కూడిన దర్శనం జ్ఞానావిర్భవానికి హేతువై ఆ జ్ఞానం చేత మళ్ళా పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలదు. చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి. స్వపచులు కూడా విప్రులవుతారు. అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం అవుతుంది. తర్వాత స్వామికి అభిషేకం జరుగుతుంది. లింగోద్భవం అయ్యే వరకు నిద్రపోకూడదు, జాగరణ చేయాలి. ఏదో ఇతరమైన పనులలో మగ్నమై నిద్రపోకుండా ఉండడం జాగరణ కాదు. జాగరణ అంటే ప్రతిరోజు చీకటి పడిన తర్వాత మనల్ని ఆవేశించే రాక్షస ప్రవృత్తులు మనస్సును పట్టుకోకుండా మనస్సుని ఈశ్వరాభిముఖం చేయడం. మనస్సును భగవంతుడి యందు నిలబెట్టాలి. మనస్సు నిలబడడానికి శరీరం సహకరించాలి. ఆ రోజున అత్యంత ఇష్టమైన విషయం భగవత్ సంబంధంగా మార్చాలి. ప్రతి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించి ఈ పై శ్లోకాన్ని చెప్పుకోవాలి. అందుకనే ముఖ్యంగా ఏది చేసినా చెయ్యకపోయినా చాలామంది కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి సాయంత్రం పౌర్ణమి దీపాలు అవి వెలిగించుకున్నాక కాస్త చనివిడి తర్వాత అదేమిటది ఆ వడపప్పు నైవేద్యం పెట్టి ఆ చంద్రుడికి కొట్టిన కొబ్బరికాయో పళ్ళో ఏవో తినేసి ఉపవాసం ఉంటారు, పొద్దున్నుంచి ఉపవాసం ఉండి. అలాగే శివరాత్రి నాడు కూడా మనం చేయాల్సింది అదే. శివరాత్రి నాడు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాము అంటే అబ్బా ఎప్పుడు ఆరైపోతుందో మనం చెప్పుకున్నాం కదండి, ఎప్పుడు ఆరైపోతుందో అని చూడడం కాదు. కేవలం పరమేశ్వరుడి గురించి ఆయనకి సంబంధించినటువంటి శ్లోకాలు, ఆయనకి సంబంధించినటువంటి కథలు వినడం, చదువుకోవడమే. నలుగురు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి కూడా ఇదే చర్చించడం చేసుకుని సాయంత్రం కాస్త స్నానం చేసి దీపం పెట్టుకుని ఆ పలహారం ఏదో తిని రాత్రి 12ంటికి ఉద్భవిస్తుంది కాబట్టి కనీసం తెల్లారగట్ట 4 దాకా ఉండలేము అంటే తెల్లారేంత వరకు సూర్యోదయం దాకా ఉండలేము. జాగరణ అంటే 12 దాటేంత వరకైనా ఉండి అక్కడ లింగోద్భవం జరిగింది, జ్యోతి కనబడుతోంది అనుకుని మనం అది మనసులోనైనా ఉద్దేశించుకుని మిగిలిన పనులు ఏవో చేసుకుంటూ టీవీ చూసుకుంటూ లేకపోతే సెల్ ఫోన్ చూసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటూ జాగరణ చేయడం కాదు. చక్కగా భగవంతుడికి సంబంధించినవి ఏమైనా చూసుకుంటూ లేకపోతే అవేవో శ్లోకాలు చదువుకుంటూ ఆ పురాణాలు వింటూ చక్కగా ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ భగవంతుడి యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. అలాగే అభిషేకం చేసేటప్పుడు కూడా ఒక పద్ధతిగా చెయ్యాలి అనుకున్నాం. చాలామంది ఏం చేస్తుంటారంటే పాలు పోసేస్తారు, వెంటనే పెరుగు పోసేస్తారు, ఆ తర్వాత గంధం
ఇప్పుడు పసుపు, కుంకుమ 2 చేతులతోటి ఎడమ చేత్తోటి పసుపు, కుడి చేత్తోటి కుంకుమ పట్టుకొని రెండూ ఒక ధారగా పడిపోతే అదొక అందంగా అబ్బా! అబ్బా! అనుకుని చూసే వాళ్ళందరూ భక్తులు అనుకుంటున్నారు. అసలు ఎడమ చేత్తో అభిషేకం చేయడం ఏంటండి? అభిషేకం జలం ఎడమ చేత్తో పోయడం ఏమిటి? ఇదొకటి. ఆ తర్వాత కూడా ఒక పదార్థము పోసాక మళ్ళీ నీళ్ళతోటి అభిషేకం చేయాలి స్వామికి. చేసి హారతిచ్చి మళ్ళీ ఇంకో పదార్థాన్ని వెయ్యాలి. అంతేగాని పాలు పోసి వెంటనే పెరుగు పోసి, తేనె పోసేసి, పంచదారేసేసి అలా చేయకూడదు. అది తప్పు పద్ధతి. అది చేసిన ఫలితం ఉండదు కదా! పరమేశ్వరుడికి క్రోధం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక పద్ధతిగా మన లింగార్చన చేసేటప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం కాబట్టి, లింగోద్భవం గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇక ముందు నుంచి మనం ఎప్పుడూ గూడా శివరాత్రి నాడు ఎలా జాగరణ, ఉపవాసం ఉండాలి, అలాగే ఒక అభిషేకం శివలింగానికి చేసేటప్పుడు ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకున్నాం కాబట్టి, ఇక ముందు నుంచి మనం గుడికి వెళ్ళినప్పుడు, శివాలయానికి వెళ్ళినప్పుడు చేయవలసిన పనులన్నిటినీ కూడా మనం లింగోద్భవంలో తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఆ రకంగా చేయడానికి ప్రయత్నిస్తూ రేపటి పారాయణంలో మనం హాలాహల భక్షణం గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఓం నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.